21 సార్లు క్షత్రియ కులాన్ని సంహరించాడు. ఇక జంతుజాలం పుట్టడం కూడా చెప్పాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడికి ధాత విధాత అనేటువంటి 2 కొడుకులు పుట్టి మనువుకి సహాయకులైనారు వాళ్ళు. అలాగే ధాతృ విధాతలతో పాటుగా లక్ష్మీదేవి జన్మించింది. ఆమెకి మానసపుత్రులు అనేక మంది పుట్టారు. జ్యేష్ఠ వరుణ దంపతులకి బలుడనే కుమారుడు, సుర అనేటువంటి కూతురు పుట్టారు. సురకి అధర్ముడు పుట్టాడు. అధర్ముడికి నివృత్తి అనేటువంటి ఆమె భార్య అయింది. ఆ దంపతులకి భయ, మహాభయ, మృత్యు అనేటువంటి 3 పుట్టారు కొడుకులు. మరియు తామ్ర అనేటువంటి ఆమెకి కాకి, సేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి అనేటువంటి 5 కూతుళ్ళు పుట్టారు. ఈ కాకి అనేటువంటి ఆమెకు గుడ్లగుబలు, సేని అనేటువంటి ఆమెకి డేగలు, భాసి అనేటువంటి భాసపక్షులు, గద్దలు, ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు, శుకి అనేటువంటి ఆమెకి చిలకలు పుట్టాయి. మరియు క్రోధుడికి మృగి మొదలైనటువంటి 9 మంది కూతుళ్ళు పుట్టారు. వాళ్లలో మృగి అనేటువంటి ఆమెకు మృగాలు, మృగమంద అనేటువంటి ఆమెకు ఎలుగుబంట్లు, చిన్న పెద్ద చమరీ మృగాలన్నీ పుట్టుకొచ్చినాయి. హరి అనేటువంటి ఆమెకి కోతుల సమూహం పుట్టింది. భద్రమనస అనేటువంటి ఆమెకి ఐరావణం, ఐరావణానికి దేవగజాలు పుట్టినాయి. మాతంగికి ఏనుగులు పుట్టినాయి. శార్దూలికి సింహాలు, పెద్ద పులులు పుట్టినాయి. శ్వేత అనేటువంటి ఆమెకి దిగ్గజాలు పుట్టినాయి, అష్టదిగ్గజాలు. సురభికి రోహిణి, గంధర్వి అనే అనల అనేటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్లలో రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకు కొండలు, చెట్లు, తీగలు, పొదలు పుట్టుకొచ్చినాయి. సురసకి సర్పాలు పుట్టినాయి. ఈమె కూడా నాగమాతే. సకల జీవాలు కూడా పుట్టినటువంటి విధానం ఇదయ్యా జనమేజయ అన్నాడు. ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు. దేవతలు, మునులు, దైత్యులు, దానవులు మొదలైనటువంటి జీవుల పుట్టుకకి సావధానులై వింటున్నటువంటి పుణ్యులకి అభీష్టాలైనటువంటి నిత్య సుఖాలు, చిరాయువు, బహుపుత్ర లాభం, ఉన్నతమైనటువంటి వైభవం, పాపక్షయం యథార్థంగా అవుతాయి అని ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా దీనికి ఇచ్చాడు. అంటే దేవతలు మొదలుకొని సర్వభూతాల వరకు సాగినటువంటి ఈ సృష్టి కథని వినిన వాళ్ళకు కలిగే శుభాలు పేర్కొనే ఫలశ్రుతి ఈ పద్యంలో చెప్పాడన్నమాట. పురాణ పంచలక్షణాలలో సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరాలకు చెందినటువంటి కొన్ని అంశాలు ఇందులో చోటు చేసుకొని ఉండడం వల్ల పుణ్యప్రదమని చెప్పడానికి, సృష్టిలో ప్రతి జీవి కూడా ఆ బ్రహ్మ యొక్క చైతన్యం నుండి పుట్టినదనే ఆధ్యాత్మిక స్పృహ కలగడానికి ఈ ఫలశ్రుతి మనకు ఉపయోగపడుతుంది. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అనే భగవద్గీతలో 7వ అధ్యాయంలో 10వ శ్లోకంలో భగవద్వాక్యం దీనికి ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. ఇక దేవదానవ అంశాల చేత భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ యొక్క విధానం కూడా మనకి చెబుతున్నాడు వైశంపాయన మహర్షి. భూలోకంలో దేవ దానవ రాక్షసుల అంశాలతో జన్మించిన వాళ్ళను గురించి వివరిస్తాను, సావధానుడిగా వినవయ్యా అన్నాడు. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు. జగత్తుకు ఆద్యుడైనటువంటి వాడు మహావిష్ణువు యొక్క అంశతోటి శ్రీకృష్ణ భగవానుడు యాదవ వంశంలో దేవకీ వసుదేవులకు పుట్టాడు. శ్రీ వెలుగ రోహిణికి వసుదేవునకు దయించే విష్ణుదేవాంశమున భూవంజుడు అనంతుడు బలదేవుండు ప్రలంబ ముఖ్య దితిజాంతకుడై. విష్ణుమూర్తి యొక్క అంశతోటి సర్వజన వంజుడైనటువంటి ఆదిశేషుడు
ప్రలంబుడు మొదలైన రాక్షసులను సంహరించేవాడై రోహిణి వసుదేవులకి బలదేవుడు అనేటువంటి పేరుతో పుట్టాడు. కృష్ణ జననం ఒక పద్యంలో, బలరాముడు యొక్క జననం మరొక పద్యంలో, ఇక్కడ కంద పద్యాల్లో చక్కగా చెప్పాడు. వచనంలో చెప్పాడు అమ్మవారి గురించి. లక్ష్మీదేవి యొక్క అంశతోటి రుక్మిణి జన్మించింది. సనత్ కుమారుడి యొక్క అంశతో ప్రద్యుమ్నుడు పుట్టుకొచ్చాడు. అప్సరసల యొక్క అంశతో శ్రీకృష్ణుడి యొక్క 16,000 మంది అంతఃపుర స్త్రీలు పుట్టుకొచ్చారు. ఆయా దేవతల యొక్క అంశాలతోటి యదు, వృష్టి, భోజ, అంధక వంశాలలో వీరులు అనేక మంది పుట్టుకొచ్చారు. భీష్ముడి యొక్క జనం. ముదమున ప్రభాసుడను నెనిమిదియగు వసునంశమునను మేదిని భీష్ముండు దయించే సర్వ విద్యావిదుడు అపజిత పరశురామ వీర్యుడు బలిమిల్. అపజిత పరశురామ వీర్యుడు అంటున్నాడు. పరశురామును కూడా ఓడించినటువంటి పరాక్రమం కలిగిన వాడు. ప్రభాసుడు అనేటువంటి 8వ యొక్క వసువు యొక్క అంశతోటి సమస్త విద్యలు ఎరిగినవాడు. తన యొక్క మహాపరాక్రమంతో పరశురాముడిని గెలిచినటువంటి వాడు అయినటువంటి భీష్ముడు పుట్టాడు. ఇక ద్రోణుడు అనఘుడు సురగురునంశంబున భరద్వాజు కలశమున బుట్టే శరాసన విద్యాచార్యుడు భూవినుతుడు ద్రోణుండు నిఖిల వేద విదుండై. దేవగురువైనటువంటి బృహస్పతి అంశతోటి ధనుర్విద్యా గురువు జనవంజుడు సకల వేదజ్ఞుడు అయినటువంటి ద్రోణాచార్యుడు పుట్టుకొచ్చాడు. కాబట్టి ద్రోణుడు బృహస్పతి అంశతో వచ్చాడు. ఇక అశ్వత్థామ అలఘుడు కామక్రోధాదుల ఏకత్వమున బుట్టె ద్రోణునకు మహాబలుడు అశ్వత్థామ రిపు ప్రళయాంతకుడు అస్త్రశస్త్ర పరిణుతుడగుచు. కామము క్రోధము ఈ రెండింటి యొక్క కలయిక వల్ల శత్రుప్రళయాన్ని అణిచేవాడు, అస్త్రశస్త్రాదులతో ఆరితేరినవాడు, మహాబలవంతుడైనటువంటి అశ్వత్థామ ద్రోణుడికి పుత్రుడుగా పుట్టుకొచ్చాడు. ఇక ఆ తరువాత ఏకాదశి రుద్రుల యొక్క అంశంలో కృపాచార్యుడు పుట్టుకొచ్చాడు. అలాగే సూర్యుడి యొక్క అంశం వల్ల కర్ణుడు పుట్టాడు. ద్వాపర పురుషుడి యొక్క అంశం వల్ల శకుని పుట్టాడు. హంసుడు అనేటువంటి గంధర్వ రాజు యొక్క అంశతోటి ధృతరాష్ట్రుడు పుట్టాడు. మతి అనేటువంటి దేవకన్య అంశతోటి గాంధారీదేవి పుట్టింది. అలాగే కలిపురుషుడి యొక్క అంశతోటి దుర్యోధనుడు పుట్టాడు. అలాగే పౌలస్తుడి యొక్క భ్రాతృవర్గం దుశ్శాసనాది దుర్యోధనాది 100 మంది పుట్టుకొచ్చారు. ఇక హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా పుట్టుకొచ్చాడు. సంహ్లాదుడు శల్యుడుగా పుట్టాడు. ఆ ప్రహ్లాదుడు తమ్ముడే సంహ్లాదుడు. అనుహ్లాదుడు దృష్టకేతుడుగా పుట్టాడు. ఆయన కూడా ప్రహ్లాదుడి యొక్క సోదరుడే. శిబి అనేటువంటి వాడు ద్రుమసేనుడై పుట్టాడు. భాష్కలుడు భగదత్తుడుగా పుట్టాడు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడుగా పుట్టాడు. ఆ తరువాత స్వర్భానుడు అనేటువంటి వాడు ఉగ్రసేనుడుగా పుట్టాడు. స్వర్భానుడు అంటే రాహువు. జంభుడు అశ్వగ్రీవుడు రోమాంచనుడై పుట్టాడు. ఆ తర్వాత నికుంభుడు దేవాపి అయి పుట్టాడు. దేవాపి అంటే ఈ శంతనుడి యొక్క సోదరుడు. శరభుడు సోమదత్తుడుగా పుట్టాడు. ఈయన కూడా వాళ్ళ యొక్క బాకిలికుడు సోమదత్తుడు వాళ్ళు.
చంద్రుడు చంద్రవర్మగా పుట్టాడు. అర్కుడు ఋషికుడుగా పుట్టాడు. అలాగే భద్రహస్తుడు అనేటువంటి వాడు నందమహారాజుగా పుట్టాడు. బలీనుడు అనేవాడు పౌండ్రక వాసుదేవుడిగా పుట్టాడు. అలాగే క్రోధ గణముల యొక్క వశం వల్ల మద్రకర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ ఇటువంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. అలాగే దంతవక్త్రుడు, రుక్మి, ఏకలవ్యుడు ఇటువంటి వాళ్ళు కూడా రాక్షసుల యొక్క అంశంతో పుట్టుకొచ్చారు. కాలనేమి కంసుడై పుట్టాడు. అలాగే గుహ్యగుడు అనేటువంటి వాడు శిఖండిగా పుట్టుకొచ్చాడు. మరుద్గణాల యొక్క అంశతోటి పాండురాజు పుట్టుకొచ్చాడు. ఇలా ఈ మరుత్తుల యొక్క అంశాలతోటి అనేక యుద్ధాలలో ఆరుతేరినవాడు, శాశ్వతమైనటువంటి కీర్తి గలవాళ్ళు, లోకప్రసిద్ధ చరిత్రులు అయినటువంటి ద్రుపుడు, సాత్యకి, విరాటుడు అనేటువంటి ముగ్గురు పుట్టుకొచ్చారు. మరుద్గణాల అంశతోటి వీళ్ళు కూడా ద్రుపద మహారాజు, కృష్ణ సోదరుడైన సాత్యకి, విరాటరాజు. మాండవ్యుండను మునివరు చండతర క్రోధ జనిత శాపంబున ధర్ముండఖిల ధర్మతత్వనిదుండైన విదురుండన పేర్మితోనుదయించెన్. విదురుడు యొక్క జన్మ గురించి చెబుతున్నాడు. మాండవ్య మహాముని తీవ్రంగా కోపించి ఇచ్చినటువంటి శాపం వల్ల యమధర్మరాజు విదురుడు అనేటువంటి పేరుతో పుట్టాడు. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానం ఉన్నది. అయితే ఇక్కడ చెప్పలేదు, కానీ మహాత్ముల వల్ల నేను విన్నదాన్ని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మాండవ్య ముని చిన్నతనంలో తునీగులు బట్టి ఈ అడవి తుమ్మ ముళ్ళు వాటి గుచ్చి అవి విలవిలా కొట్టుకుంటుంటే ఆనందించేవట బాల్య చాపల్యం వల్ల. ఆయన పెరిగి పెద్దవాడైనాడు, గొప్ప తపస్సు చేశాడు, ముని అయినాడు. ఒకనాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే రాజుగారి యొక్క ఖజానాలో దొంగతనం చేసినటువంటి దొంగలు కొంతమంది ధనం తీసుకొని పారిపోతూ ఉంటే రాజభటులు వెంబడబడ్డారు. వాళ్ళు భయంతో ఆ మూటలని ఈ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ముని పక్కన పారేసి పారిపోయారు. వాళ్ళు వచ్చి చూస్తే ఈయన పక్కనే ఉన్నాయి, ఈయన జపం చేసుకుంటున్నాడు. ఒరే వీడు దొంగోడు, కొంగ జపం చేస్తున్నాడు చూడండి అని ఆ డబ్బుతో పాటు ఆయన కూడా తీసుకువెళితే అక్కడ రాజుగారు డబ్బు దొరికింది కాబట్టి వాడే దొంగని తీర్మానం చేసి విచారించకుండా కొరత శిక్ష వేశారు. కొరత శిక్ష అంటే ఏంటి? ఒక కర్ర పొలని బాగా పదునుగా చుక్కుతారు, శూలంలాగా. దాన్ని భూమిలో పాతుతారు. పాతి ఆ పైన పదునుగా ఉండేటువంటి భాగంలోకి 2 చేతులతో ఎత్తి వీడి యొక్క మలద్వారంలో కూడా గుచ్చుతారు. అది ఆ పుల్ల పొట్టదాకా పోతుంది లోపల. ఈయన ఆ విధంగా శిక్ష వేశారు. శిక్ష వేస్తే ఈయన మహాతపస్సంపన్నుడు కాబట్టి ఆ విధంగానే ఉన్నాడు ఆ మాండవ్యుడు. తరువాత రాజుగారికి అశరీరవాణి చెప్పింది, నువ్వు అనవసరంగా మహాత్ముడికి శిక్ష వేశావు అని. ఆయన పరుగున వచ్చాడు. వచ్చి మహాత్మా నన్ను క్షమించండి, నా చేసిన తప్పేను అని. అప్పుడు ఆ పుల్ల తీయడానికి ప్రయత్నం చేస్తే రాలా. అందుకని ఆసన ద్వారం వరకు ఉన్నదాన్ని కోసేశారు. అప్పుడు ఆయనకి అణిమాండవ్యుడు అని పేరు వచ్చింది. అంటే ఆ ఒక ములుకు లోపలే ఉండిపోయింది కాబట్టి. కొంతకాలానికి ఆయన మరణించాడు, యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజును నిలదీశాడు, నేను మహాతపస్సంపన్నుణ్ణి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి మీ వాళ్ళు అని అడిగాడు. నాకెందుకు భూలోకంలో అంత భయంకరమైన శిక్ష పడింది అని అడిగాడు. నీవు బాల్యంలో
తూనీగలు బట్టి వాటికి ముళ్ళు గుచ్చి వాటి ఆసన ద్వారాల్లోకుండా అవి గిలగిలా కొట్టుకుంటే ఆనందపడ్డావు, అందుకని నీకు ఈ శిక్ష పడింది అని ఆ విధంగా యమధర్మరాజుని నిలదీశాడు. నిలదీస్తే ఈయన చేసిన పాపం ఆయన చెప్పాడు. వెంటనే మాండవ్యుడు అన్నాడు, యమధర్మరాజా, బాల్యంలో పిల్లలు 12 సంవత్సరాల లోపు చేసినటువంటి పాపం వాళ్ళ ఖాతాలో వేయకూడదనేటువంటి జ్ఞానం కూడా నీకు లేదా అన్నాడు. కాబట్టి ఇవాళ నుంచి నేను ఒక నియమం చేస్తున్నాను. 12 సంవత్సరాల లోపు పిల్లలు చేసినటువంటి పాపాల యొక్క భాగం అంతా తల్లిదండ్రులదే అని అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మా పిల్లాడు బండి భలే నడుపుతున్నాడని వాడికి బండి ఇవ్వడం, ఫోను భలే వాడుతున్నాడని వాడికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం, ఇట్లాంటి పనులు చేస్తే ఆ పాపం చుట్టుకునేది తల్లిదండ్రులకే అని మాండవ్యుడు చేసిన శాసనం. అంతేకాదు, యమధర్మరాజా, నువ్వు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి నేరం, నాకు పెట్టినటువంటి హింస, దీనికి నేను శపిస్తున్నాను. నీవు భూలోకంలో ఒక శూద్రకాంత కడుపున పుడతావు, విదురుడు అనేటువంటి పేరుతోటి. ఎంతో జ్ఞానంతో ఉంటావు, కానీ నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా నువ్వు ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళు నీ మాట వినే అవకాశం ఉండదు. నీకెప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు, చిత్తక్షోభే నీకు. నిన్ను తోలనాడుతూ ఉంటారు. అటువంటి జన్మ దొరుకుతుంది పొమ్మన్నాడు. అందువల్ల ఆ యొక్క మాండవీయుడి యొక్క శాపం వల్ల యమధర్మరాజు మహాధర్మాత్ముడైనటువంటి ధర్మ నిర్మాణ చణుడైనటువంటి విదురుడుగా పుట్టాడు, ఒక దాసీదాని కడుపున. అయితే బీజం వేదవ్యాసుడిది, తక్కువది కాదు. ఆ తరువాత సిద్ధి బుద్ధి అనేటువంటి దేవతలు కుంతీదేవిగా మాద్రీదేవిగా పుట్టుకొచ్చారు. అలాగే సకల లోకాలకు ఇష్టమైనటువంటి చరిత్ర కలవాళ్ళై వాళ్ళిద్దరూ పాండురాజుకి పట్టమహిషులైనారు. ఇక పాండవ జననం గురించి చెబుతున్నాడు. యమునంశంబున బుట్టే అధిపతి ధర్మజుండు, అనిలాంశమున బుట్టే అనిలజుండు, శక్రాంశమున ధనంజయుడు దయించే, అశ్వినుల అంశముల ఊర్జితులు నకుల సహదేవులు, అనవజ్య చరుతులు పుట్టిరి, శ్రీమూర్తి అయి యాజ్ఞసేని పుట్టే, అగ్ని అంశమున జితారి దృష్టజుమ్నుడన బుట్టే, ద్రుపద రాజా అన్వయమున. అనఘ ఇది సురాసురంశవ అవతార కీర్తనము, దీని వినిన తవిలి భక్తి చదివినను, సమస్త జనులకు అఖిల దేవాసురాదులిత్తురు అభిమతములు అని ఒక శేషపద్యంలో పాండవుల యొక్క ద్రౌపదీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరణ చేశారు. యమధర్మరాజు యొక్క అంశతో ధర్మరాజు, వాయుదేవుడి యొక్క అంశతో భీమసేనుడు, ఇంద్రుడి యొక్క అంశతో అర్జునుడు పుట్టారు. అశ్వినీ దేవతల యొక్క అంశతో నకుల సహదేవులు పుట్టుకొచ్చారు. లక్ష్మీదేవి అంశతో ద్రౌపదీదేవి పుట్టింది. అగ్ని అంశతో దృష్టజుమ్నుడు ద్రుపదరాజు వంశంలో పుట్టారు. ఓ పుణ్యాత్ముడా, ఇది దేవాసురుల యొక్క అంశాలతోటి భూతలం మీద జన్మించిన వాళ్ళ యొక్క కీర్తనం. దీనిని భక్తితో విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి ఆ దేవాసురులు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుస్తారు అని ఈ వృత్తాంతాన్ని చెప్పాడు. ఈ పద్యం ఫలశ్రుతితో కూడి ఉన్నది. అంటే ఎత్తుగీతలో ఫలశ్రుతి ఇచ్చాడు ఈ సీసంలో. అంశలతో అవతరించిన వాళ్ళు సురాసురులు, సురులు, అసురులు. వాళ్లలో ఆ అంశాలు స్మరింపదగినటువంటివి. దైవం యొక్క పరిపూర్ణమైనటువంటి కళతోటి ఒక అంశ మాత్రమే భూమి మీద భౌతికాకారంలో అవతరిస్తే
వాళ్ళని అంశావతారాలు అంటారు. దైవం 16 కళలతో ఉంటుంది కదా, దాంట్లో ఒక కళతో పుడితే చాలుట, అప్పుడు అంశావతారులు అవుతారు వాళ్ళు. ఇక్కడ సురాంశ సంభూతులు దైవీ సంపదకి, అసురాంశ సంభూతులు ఆసురీ సంపదకి ప్రతినిధులుగా ఉన్నారు. శ్రీకృష్ణుడు వీళ్ళందరిలో కూడా పరిపూర్ణ అవతారుడు. అవతరించినటువంటి పరమాత్మ తత్వాన్ని ఆసురీ ప్రవృత్తులు దర్శించలేకపోగా ద్వేషించారు కొంతమంది. అటువంటి వాళ్ళు నశించిపోయినారు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం అని 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. అందుకే భగవానుడు ఆ విధంగా చెప్పాడు. కాగా సురాంశ సంభూతులైనటువంటి పాండవులు శ్రీకృష్ణ భగవానుణ్ణి భజించి సేవించి తరించిపోయినారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః అని 9వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పాడు. గీతాకారుడి యొక్క వాక్యం ఇక్కడ మనం స్మరించుకోవాలి. భారత కథని లౌకిక దృష్టితో చదివితే వచ్చేది నీతియే, కానీ కావ్య దృష్టితో చదివితే కలిగేది రసానుభూతి. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి ఆధ్యాత్మిక దృష్టితో గనక చదివితే మనం పొందేది సర్వశ్రేయస్సుల యొక్క విభూతి అని ఇటువంటి ఫలశ్రుతులు పఠించే వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఈ మాటలు విని జనమేజయుడు వైశంపాయనుడితో అంటున్నాడు, మహాత్మా, సకల వేదాంగాలు అభ్యసించిన వాళ్ళు, యజ్ఞయాగాలలో భూరి దక్షిణలిచ్చి బ్రాహ్మణులను సంతృప్తిపరిచిన వాళ్ళు, నిరంతరము అశ్వమేధ యాగాలను ఆచరించి అవబృత స్నానం చేత పవిత్రమైనటువంటి దేహాలు కలవాళ్ళు, పుణ్యచరితులు, అరిషడ్వర్గాలను జయించినటువంటి వాళ్ళు, ధర్మార్థ కామాదలను పొందినవాళ్ళు, సత్వగుణ సంపన్నులు అయినటువంటి భరతుడు మొదలైనటువంటి కీర్తికాంక్షులైనటువంటి మహారాజులు పుట్టినటువంటి కౌరవ వంశం పాండవులనే రత్నాలకు సముద్రం వంటిది. అటువంటి కౌరవ వంశాన్ని గురించి నాకు సవిస్తరంగా ప్రేమతో చెప్పండి అని ఇవన్నీ వినాలి అని నేను వేడుకపడుతున్నాను మహాత్మా, మీ యొక్క ముఖతః అని అడిగినప్పుడు ఇక ఆ కౌరవ వంశ వర్ణనం చేస్తున్నాడు. సాటి లేనటువంటి ధర్మ మార్గమందు బాగా ప్రవర్తించిన వాళ్ళై సమస్త భూమిని కాపాడుతూ ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు కురుపాండురాజుల యొక్క గొప్పతనం వల్ల పౌరవ, కౌరవ, పాండవ వంశాలు భూమి యొక్క భారాన్ని వహించడానికి సమర్థమైనవి అవుతూ గొప్ప గుణసంపదతోటి పెరిగి సర్వ జగత్ప్రసిద్ధాలై ఒప్పినాయి. జనమేజయ మహారాజా, ఇక్కడ జనమేజయుడు అడిగింది కౌరవ వంశంలో పుట్టినటువంటి పాండవుల కథ. ధర్మ మార్గంలో నడవడం ఆ వంశకర్తలకి, వంశజులకి జీవిత వ్రతం. ఆ ధర్మ ప్రవర్తన వల్ల కౌరవ వంశం పౌరవ, కౌరవ, పాండవ వంశాలుగా గుణ సంపద చేత విస్తరించి లోక ప్రసిద్ధమైంది. క్రమంగా విస్తరించినటువంటి వంశ చరిత్ర విధానం తేటతెల్లమయ్యేటట్లుగా కథాకథనం సాగుతుందని నన్నయ్య గారి యొక్క సూచన. ఇక్కడ దక్షుడు కుమార్తె అయినటువంటి అదితికి కశ్యపుడికి పుట్టినటువంటి వివస్వంతుడు అనేటువంటి వాడు వైవస్వతుడు అనేటువంటి మనువు. వివస్వంతుడు అంటే సూర్యుడు, వివస్వంతుడు కొడుకు కాబట్టి వైవస్వతుడు అయినాడు. యముడు, శని, యమున, తపతి అనేవాళ్ళు పుట్టారు ఆయనకి, ఆ మనువుకి. వాళ్లలో వైవస్వతుడు అనేటువంటి మనువు వల్ల బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైనటువంటి మానవులందరూ పుట్టారు. మనువు యొక్క పుత్రులు కాబట్టి, సంతతి కాబట్టి మనమంతా మానవులమయం. మానవులని పేరు రావడానికి ఏంటి కారణం? మనువు యొక్క సంతతి కాబట్టి. ఆ వైవస్వతుడికి వేణుడు మొదలైనటువంటి రాజులు 50 మంది జన్మించి వంశాన్ని వృద్ధి చేసి చివరికి తమలో తాము పోట్లాడుకొని మరణించారు. ఆ మనువు యొక్క పుత్రిక అయినటువంటి ఇలా
అనేటువంటి ఆమెకి చంద్రుడు పుత్రుడైనటువంటి బుధుడికి పురూరవుడు అనేటువంటి వాడు పుట్టాడు. అతడు చక్రవర్తి అయినాడు. 16 మంది చక్రవర్తుల్లో షోడశ చక్రవర్తుల్లో ఆయన కూడా లేదు. షట్చక్రవర్తుల్లో పురూరవుడు కూడా ఒకడు. 6 చక్రవర్తులు ఉన్నారు, 16 మంది చక్రవర్తులు కూడా ఉన్నారు. ఈ కథ అంతా కూడా మనం శాంతి పర్వంలో చెప్పుకున్నాం. ఈ 16 మంది రాజుల యొక్క కథ అంతా. కాబట్టి ఆ మనువు కూతురుంది ఇల, అమ్మాయి పేరు. ఆ ఇలకి చంద్రుడు పుత్రుడైనటువంటి బుధుడికి పురూరవుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ పురూరవ చక్రవర్తి ఈ భూమిని 13 ద్వీపాలను మహాశౌర్యంతో పాలిస్తూ మదాంధుడై బ్రాహ్మణోత్తముల యొక్క ధనాలను ధనాశాపరుడై అపహరించాడు. ఆ పురూరవ చక్రవర్తి చేసినటువంటి దుష్కార్యం, బ్రాహ్మణుల యొక్క సొమ్ము అపహరించాడు. పురూరవుడు చేసినటువంటి ఆ బ్రాహ్మణ ధనాపరాధాన్ని, అపహరణాన్ని విని దానిని తొలగించడం కోసం బ్రహ్మదేవుడి చేత నియుక్తుడై సనత్కుమారుడు అనేక మంది దేవమునులతోటి బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చాడు. వెంటనే బ్రహ్మదేవుడు సనత్కుమారుని పంపించాడు, తన మానసపుత్రుడు. ఆ పురూరవుడు చేసినటువంటి దుష్కార్యాన్ని నువ్వు సంస్కరించాలి అని. రాజ్యగర్వంతో పురూరవుడు ఆ విచ్చేసినటువంటి దేవమునులకు దర్శనం కూడా ఇవ్వడానికి ఇష్టపడక వాళ్ళని పరిహసించాడు. అప్పుడు వాళ్ళు కోపించి ఆ పురూరవుడు వెర్రివాడవుతాడని శపించాడు. వెర్రివాడంటే పిచ్చివాడు గమ్మని. అంతట పురూరవుడు గంధర్వలోకంలో ఊర్వశి అనేటువంటి అప్సరసుతో కూడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఊర్వశి పురూరవులకి ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనేటువంటి 6 కొడుకులు పుట్టారు. ఆయువు స్వర్భానవి అనేటువంటి దంపతులకి నహుషుడు పుట్టాడు. దంపతులకి పెద్ద కొడుకుగా నహుషుడు. అలాగే వృద్ధశర్మ, రజి, గయుడు, అనయనసుడు అనేటువంటి మొత్తం 5 కొడుకులు పుట్టారు. వాళ్లలో పెద్దవాడైనటువంటి నహుషుడు ప్రభు అయినాడు. సమస్త ద్వీపారణ్యాలతో కూడినటువంటి 4 సముద్రాల చేత చుట్టబడినటువంటి భూమండలాన్ని తన అపారమైనటువంటి బాహుబలంతో పరిపాలన చేస్తూ 100 యజ్ఞాలు చేసి తన యొక్క కీర్తి 4 దిక్కులకు వ్యాపింపజేసి శత్రువులను జయించిన వాడైనటువంటి ఆ నహుషుడు దేవేంద్ర పదవిని పొందాడు. ఎవడైనా 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాడికి ఇంద్ర పదవి అనేది వస్తుంది. ఆ విధంగా ఇంద్ర పదవిని పొందాడు నహుషుడు. నహుషుడు యొక్క భార్య పేరు ప్రియంవద. ఆ దంపతులకి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనేటువంటి 6 కొడుకులు పుట్టారు. వాళ్లలో రెండో వాడైనటువంటి యయాతి రాజై అనేకమైన యజ్ఞాలు చేశాడు. శుక్రుడి యొక్క కుమార్తె అయినటువంటి దేవయానిని పెళ్లి చేసుకొని ఆమెయందు యదువు, తుర్వసుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు ఆయనకి. అలాగే వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజు కుమార్తె అయినటువంటి శర్మిష్ఠయందు దృహ్వి, అనువు, పూరుడు అనేటువంటి 3 కొడుకులు పుట్టారు. దృహ్వి, అనువు, పూరుడు 3 కొడుకులు, మొత్తం 5 కొడుకులు ఆయనకి. రాజ్యపాలన చేస్తూ ఒకానొకప్పుడు శుక్రుడి యొక్క శాపం వల్ల ముసలితనం చేత పీడితుడయ్యాడు. అప్పుడు ఆ యయాతి తన కుమారులందరినీ పిలిచి వాళ్లతోటి ఈ విధంగా చెప్పాడు. నాయనా కుమారులారా, ఇంద్రియ సుఖ అభిలాష నన్నింకా విడిచిపెట్టకుండా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఓ కుమారులారా, మీలో ఒక్కడు, మీ 5గురిలో ఒక్కడు నా ముసలితనాన్ని తీసుకొని మీ యొక్క నిజ యవ్వనాన్ని నాకివ్వండి. ఆ విధంగా ఎవడైతే ఇస్తాడో వాడు ఈ సకల సామ్రాజ్య భారాన్ని వహించేందుకు యోగ్యుడవుతాడు అని యయాతి చెప్పాడు. అప్పుడు యదువు మొదలైన కొడుకులు మారు మాట్లాడకుండా తలలు ఉంచుకొని కూర్చున్నారు. అప్పుడు ఆ చివరి కొడుకు పూరుడు అనేటువంటి వాడు తండ్రి యొక్క ఆజ్ఞతోటి తండ్రి గారి ముసలితనాన్ని తాను తీసుకొని
తన యవ్వనాన్ని తండ్రి గారికి ఇచ్చాడు. ఆ విధంగా వినంగానే జనమేజయుడు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. మరి కథ టూకీగా చెబుతూ ఊరుకుంటాడా? మీరు మాత్రం ఊరుకుంటారా నన్ను? కాబట్టి ఆయన యయాతి యొక్క చరిత్రను చెప్పమని అడిగాడు. ఆ యయాతి మహారాజు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రాన్ని మనం రేపటి రోజు శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.